చీపురుపల్లి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలను ఈ నెల 22, 23 మరియు 24 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. జాతర ఏర్పాట్లపై గురువారం ఆలయ ప్రాంగణంలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పోలీస్, దేవాదాయ, పంచాయతీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, అగ్నిమాపక, R&B, ఎక్సైజ్, వైద్య మరియు నీటి సరఫరా విభాగాల అధికారులతో ఏర్పాట్లపై కూలంకషంగా చర్చించారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ అంతరాయం లేకుండా చూడడం, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మాది బందోబస్తు ఇక్కడ బాగా క్రూషియల్ పార్ట్ అవుతుంది సార్. అన్ని డిపార్ట్మెంట్ల వారు మాకు కోఆపరేట్ చేస్తే బందోబస్తు అనేది స్మూత్గా అవుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాలు చేస్తున్నారు. జరిగినప్పుడు సమీక్షించుకొని కొత్తగా మేము ప్లాన్ చేసుకొని బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇంతకుముందు ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం చాలా ఇష్యూస్ అవ్వాయి. టెంపుల్స్లో తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. ఎస్పెషల్లీ మన పక్కనే ఉన్న కాశీబుక్లో తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ ప్రజల యొక్క శ్రేయస్సు, భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. దానికి చర్యలు తీసుకోవాలి. అలాగని చెప్పి ఎక్కువ పోలీస్ బందోబస్తు వేయడానికి ఈ సంవత్సరం అవకాశం తక్కువ సార్. ఎందుకంటే వైజాగ్లో IFR అవుతుంది సార్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అవుతుంది. ఇక్కడ రాకపోవచ్చు సార్. ఏదేమైనా ఉన్న బందోబస్తు మేము చక్కగా అది ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇందులో అన్ని డిపార్ట్మెంట్లు సక్రమంగా పనిచేస్తే ఈ బందోబస్తు అనేది సవ్యంగా సాగిపోతుందా, లేకపోతే ఇబ్బందులు అవుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని డిపార్ట్మెంట్లు సక్రమంగా చేయాలి. ఎక్కడైనా నిర్లక్ష్యం వహించి తద్వారా ప్రజలకు కానీ ఏదైనా భద్రతకి ముప్పు వాటిల్లితే కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద లీగల్ యాక్షన్ ఉంటుంది. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే రోజులు మారిపోయి ఏదో యాక్సిడెంట్గా జరిగిందంటే కాదు. ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఫైర్ కానీ మిగతా ఎవరైనా, మేమైనా ఎవరైనా. కాబట్టి ఇక్కడ నేను ముందుగా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఒక మంచి టెంట్ ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అందుబాటులో ఉండే విధంగా ఆ టెంట్లో ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దానికి రెవెన్యూ వాళ్ళు అది కోఆర్డినేట్ చేయాలి. ఎక్కడ ఏది వచ్చినా సరే ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి, కన్సర్న్ డిపార్ట్మెంట్ అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ షాపులు ఏవైతే పెడతారో ఈ షాపులు పెట్టకుండా మిగతా చోట్ల అనుకూలంగానే ఇచ్చేస్తాం సార్. షాపులు పెట్టకుండా ఉండడం ఒకటి. అదేవిధంగా అక్కడ కొన్ని పొలాల్లోంచి రోడ్డు ఉంది సార్, ప్రజల రద్దీ తగ్గించడానికి. ఆ రోడ్డు JCB ద్వారా కానీ దేని ద్వారా కానీ ఒక అప్రోచ్ లాగా చిన్నది వేస్తే అది కూడా బాగుంటుంది సార్. అది అక్కడ దానివల్ల ప్రజలు అక్కడ రద్దీ అయితే ఆ క్రాస్ నుండి అడ్డంగా ఇటువైపు వచ్చేయడానికి. వేంచేసి ఉన్న కనక మహాలక్ష్మి దేవి తాలూకా సంబరాలు 22, 23, 24 తేదీల్లో జరుగుతున్నాయి. గత కొన్నాళ్ళ నుంచి దినదినము అభివృద్ధి చెందుతూ ప్రతి యాత్రకు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అమ్మగారి ప్రభావం ఆ విధంగా తనను ఆశ్రయించిన భక్తులందరికీ కూడా ఆవిడ ఇచ్చినటువంటి మరి వరాలనండి, లేదు మరి ఆవిడ చేస్తుండేటటువంటి మరి జరిగే ఏవి కోరుకుంటే కోరికలన్నింటిని కూడా తీర్చే అమ్మవారిగా మన కనక మహాలక్ష్మీదేవి గారు మరి జనంకి అందరికి కూడా వరాలు ఇస్తున్నారు. కాబట్టి
దినదిన అభివృద్ధి చెందుతూ అదేవిధంగా యాత్రలో కూడా ప్రతి సంవత్సరానికి ఇంకా ఎక్కువగా ముందుకు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. గత ఏడాది గతంలో చేసినప్పుడు కన్నా మిన్నగా మనం చేయాలి అని చెప్పి ఈరోజు డిపార్ట్మెంట్లన్నింటినీ కోఆర్డినేట్ చేసుకున్నాం. అదేవిధంగా మన మిత్రపక్షాలు కూడా వచ్చాయి. మిత్రపక్షాలతో పాటుగా మన మండలం నాయకులు పేరున ప్రతి వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మన అమ్మవారి కార్తె టెంపుల్కి సంబంధించినటువంటి ఈఓ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా మిగతా మెంబర్స్ వాళ్ళకి కూడా మనం సహకరించి ఈ 10 రోజులు ఉత్సవాన్ని ఘనంగా పూర్తి చేయడానికి సహకరించాలని అందరినీ కోరుతూ, మన ఇలవేలు పైనటువంటి మన ప్రాంతం తాలూకా అమ్మవారు కాబట్టి అందరూ కూడా ఈ జిల్లా నలుమూలల నుంచి వచ్చేటటువంటి భక్తులందరికీ అన్ని సౌకర్యాలు అలాగే సకాలంలో దర్శనం అయ్యే విధంగా మేము చేస్తాము అని చెప్పి ఆలయ కమిటీ, అదేవిధంగా ఇక్కడ కూర్చున్న పెద్దలము, ఈ ప్రాంతానికి చెందినటువంటి అఫీషియల్స్ అందరూ కూడా మీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. అందరూ వచ్చి చక్కగా దర్శించుకోండి, వెళ్ళండి. అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఇక్కడ ఆఫీసర్స్, అదేవిధంగా మరి దేవస్థానం కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీకు దర్శనం బాగా అయ్యే విధంగా చూస్తారు అని చెప్పి అందరూ కూడా ఎక్కువ మోతాదులో వచ్చి దర్శనం చేసుకోవాలని పేరును కోరుతూ, మన జిల్లాలో ఉండేటటువంటి అన్ని మండలాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వారికి, పక్క జిల్లా వాళ్ళకి కూడా ఇదే ఆహ్వానం అని చెప్పి కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం. పెద్దలు కళా వెంకటరావు గారు, అలాగే గౌరవ అధికారులందరూ, త్రిమూర్తులరాజు గారు, అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్, మెంబర్లు, గౌరవ మెంబర్లందరికీ, గౌరవ పత్రికా ప్రజలకు హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా 2 సూచనలు ఏంటంటే, ఈ కమిటీ వారిని వివిధ విభాగాలు, ఒకిద్దరిని క్యూలైన్లో, ఒకిద్దరిని టికెట్ల దగ్గర, ఒకిద్దరిని ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అలాగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది మీ కమిటీ ఇష్టం. అయితే కమిటీలో అందరూ మంచివాళ్ళు, దీంట్లో ఎవరిని అంతడానికి లేదు. అయితే ఇప్పుడు పులిహారను చక్కెర పొంగలు పెట్టారు. ఇవి కూడా అది తింటా ఉంటే ఈ చొక్కా మీద పడిపోయి మరకలు అయిపోతే పాపం ఆయన ఓ నాప్కిన్ ఇచ్చారు. నాకు ఇక్కడ ఒక గుర్తొచ్చింది. ఈ మధ్యన వెంకటరావు గారు మీరు వినాలి సార్, పాలు లేకోకుండా పెరుగు, మజ్జిగ, నెయ్యి తయారు చేసుకొని ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వింతగా నెయ్యి ఫార్ములా తయారు చేసి నెయ్యి, ఆ నెయ్యి చాలా ఎక్కువ ఉంది. మీరు చూడండి, పెరుగు పోయింది. అది ఈ నెయ్యి ఒరిజినల్గా పాల నుంచి వచ్చిన నెయ్యి, ఈ జగత్తులో ఎక్కడా లేనటువంటి ఫార్ములా నెయ్యి.